ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయంలో రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ తనిఖీలు చేసింది. లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. రాజ్ కేసిరెడ్డితో పాటు మరో 6 నిందితుల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. రైట్, లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అంటే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు 3 సార్లు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో గతంలో సిట్ అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. ఇవాళ మరోసారి సోదాలు నిర్వహించింది ఈడీ. ఇందులో భాగంగా రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అతన్ని ఈడీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు ఇవాళ ఉదయమే. ప్రస్తుతం అతను ఈడీ అధికారుల కార్యాలయంలో ఉన్నారు. అతన్ని విచారిస్తున్నారు. ప్రధానంగా ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో కేవలం మనీ లాండరింగ్ అంశంపై దృష్టి సారించారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే సిట్టుకు సంబంధించిన టీం విచారణ చేపట్టింది. అలాగే ఏపీ పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కేవలం మనీ లాండరింగ్ అంటే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా పలు షెల్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే మనీ లాండరింగ్ జరిగింది. ఆ అంశం పైన ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ప్రధానంగా ఈ కేసులో సోదాలు అనేది చేస్తూ రావడం జరిగింది. అందులో భాగంగానే రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఇవాళ సోదాలు చేశారు. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి అయితే తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈడీ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. అలాగే అతని ఇంటితో పాటు అతని కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. గతంలోనే రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ఈసీఐఆర్ నమోదు చేశారో ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత వరుసగా ఈ వీళ్ళ నిందితుల ఇళ్లలో అయితే సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో కొంతవరకు అధికారులు ఈడీకి సంబంధించిన అధికారులు ఆధారాలు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలకు సంబంధించిన వాటిపైనే వివరాలు తీసుకునేందుకు రాజ్ కేసిరెడ్డిని ఈడీ కార్యాలయానికి తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి విచారణ పూర్తయిన తర్వాత రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ అని చెప్తారా, లేకపోతే విచారణ పూర్తయిన తర్వాత అతను చెప్పిన సమాధానాల ఆధారంగా నోటీసులు ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.